నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో బటన్ నొక్కి వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి 26,98,931 మంది మహిళలకు ఆర్థిక సాయం. జీవీఎంసీ 15వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి. విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొన్న స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్. గాజువాక ఆటోనగర్లో పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన సీఎండీ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, మహిళా దినోత్సవం ముందు రోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడలో సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత నిధులు గురువారం విడుదల చేశారు. పిసినికాడ సభావేదిక నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు గాను 5,060,49,00,000 సాయాన్ని అందించారు. ఒక్కో లబ్ధిదారు ఖాతాలో 18,750 రూపాయల చొప్పున నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మహిళా దినోత్సవం ముందు రోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ముఖ్య లక్ష్యంగా ముందడుగు వేశామని, అక్క చెల్లెమ్మల సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూతను అందించామని అన్నారు. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 రూపాయల చొప్పున ప్రతి మహిళకు 56,250 రూపాయల చొప్పున అందజేశామని, 4వ విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు 75,000 రూపాయలు సహాయం అందజేసినట్లు అవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా, ప్రతి నెల స్థిర ఆదాయం లభించేలా 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం వివరించారు. రానున్న 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడి పేరు చెబితే మోసాలే గుర్తుకు వస్తాయన్నారు. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్ర ఉంటే ఈ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద సున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి,
అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 15వ వార్డు పరిధిలోని వెంకోజీపాలెం, దుర్గానగర్లో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 58,18,000 రూపాయలు జీవీఎంసీ నిధులతో నిర్మించనున్న పురాతన మరియు మరమ్మతులకు గురైన భూగర్భ మురుగునీటి పైప్ లైన్ల మార్పు నిమిత్తం ఆయా అభివృద్ధి పనులకు ఎంపీ, ఎంవివి, మేయర్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక గుత్తేదారునికి ఆదేశించారు. కార్యక్రమంలో 15వ వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, గిరిబాబు, ఏఈ రహీం, జీవీఎంసీ సిబ్బంది, గ్రామ పెద్దలు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పదిహేనవ వార్డులో సుమారు ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలందరూ స్థానికంగా ఇబ్బంది పడుతున్నారు యూజిడి వర్క్ కోసం. దానికి మరమ్మతుల నిమిత్తము ఆ యూజిడి కొత్తగా ఏదైతే రినోవేషన్ వర్క్ ఏవైతే మరమ్మతులు ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నీ కూడా చేయడానికి సుమారు 58 లక్షలతో ఇక్కడ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్డు కార్పొరేటర్ అప్పర్ శ్రీవిద్య గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ప్రజలందరి ఆధ్వర్యంలో, ఎంవివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనము శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా ఈ వార్డుకు వచ్చేసరికి మనము చాలా వర్కులు ఇవ్వడం జరిగింది. రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలకు ఏవైతే అవసరం నిమిత్తము ఈ రోడ్స్, డ్రైన్స్ ఉందో అవన్నీ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ప్రతి వార్డుని కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఈస్ట్లో ఈరోజు 15వ వార్డులో ఈ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి వార్డుకి వచ్చేసరికి మనం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు కూడా మనము అభివృద్ధి కార్యక్రమాలు జీవీఎంసీ నుంచి చేయడం జరిగింది. అలాగే మీ అందరూ చూస్తున్నారు, మనము విశాఖపట్నం సిటీకి వచ్చినట్లయితే బస్ బేస్ కానివ్వండి, అలాగే జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్లో జంక్షన్స్ని చాలా అందంగా తీర్చిదిద్దడంలో కానివ్వండి, ఎంతో విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరానికి ఏవైతే హంగులు ఉండాలో దానికి సంబంధించి జీవీఎంసీ ఎప్పుడూ కూడా నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా మేము విశాఖపట్నాన్ని మొత్తం 98 వార్డులని డెవలప్మెంట్ చేస్తూ, ఈస్ట్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మనం చాలా బాగా అన్ని వార్డులని కూడా డెవలప్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంఎస్ఎంఈ రంగం వెన్నెముకగా నిలుస్తుందని స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. గాజువాక ఆటోనగర్లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, కొనుగోళ్ల స్టాళ్లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, ఏ దేశం యొక్క ప్రగతి అయినా ఎంఎస్ఎంఈ యొక్క ప్రగతికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుందని, ఈ రంగం ద్వారా స్పేర్ పార్ట్లు మరింత తయారయ్యి యావత్ ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి ఎంఎస్ఎంఈ సంస్థల ద్వారా తయారు చేసే ఉత్పత్తుల గురించి మున్ముందు ఎదురు చూస్తారని తాను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం యావత్ భారతదేశంలోనే అత్యున్నత చక్కటి ప్లానింగ్తో నిర్మించబడిన స్టీల్ కర్మాగారంగా అతుల్ భట్ అభివర్ణించారు. Related to the progress and the contribution which the MSMEs make towards the economy, towards the employment generation in the country, which is so important. Now, of course, this is one of the most well-designed and most strategically located steel plants in the world. At a global level, I have to do a benchmarking of an ideal steel plant with an ideal location. One zeroes in on Visakhapatnam steel plant.
it is not just the activities which happen inside the steel plant which is important. You know, a steel plant generates an economy around it. So that point of time, if you look at really the growth of the steel industry, you know, India is the second largest steel production country in the world. And you know, for those students, you know, who would want to know about what is the relation between steel and what is the relation between development of a country, you know, the consumption of steel in a country is a reflector of the development. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డి చంద్రశేఖర్, ఐలా కమిషనర్ జయచంద్ర, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, షిప్యార్డ్ డైరెక్టర్ ఎస్వి రాంబాబు, గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార ఉడా కాలనీ వద్ద 198.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న జీవీఎంసీ జోన్ 5 కార్యాలయంతో పాటు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద 39 లక్షల వ్యయంతో ప్రధాన గడ్డ నిర్మాణ పనులకు కెకే రాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెకే రాజు వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ మాట్లాడుతూ విద్య, ఉపాధి, ఆరోగ్యంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో వార్డుల వారీగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జోన్ 5 ఆఫీసుకు సంబంధించి జోనల్ ఆఫీసుకు సంబంధించి 51వ వార్డులో ఈరోజు 1,98 లక్షల రూపాయల నిధులతో జోనల్ ఆఫీస్కి, అదేవిధంగా 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జోనల్ ఆఫీసు ఇంకా వివిధ పనులకు సంబంధించి సుమారు ఇంకొక 1,20 లక్షల రూపాయలు, అంటే సుమారు 3,10 లక్షల రూపాయల నిధులకు సంబంధించి ఈరోజు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో 435 కోట్ల రూపాయల నిధులను ఇప్పటి వరకు కూడా విశాఖ నియోజకవర్గ వివిధ అభివృద్ధి పనులకి మనం వెచ్చించడం జరిగింది. ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో సుమారుగా 3 కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఏదైతే గతంలో మన ఈ జోనల్ ఆఫీస్ ఉందో అక్కడ కొన్ని ఏదైతే పార్కింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆ చుట్టుపక్కల ఏదైతే రెసిడెన్షియల్గా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మన ఏదైతే ఉందో ఇక్కడ ఈ రైవాడ వాటర్ సప్లై పంప్ హౌస్ దగ్గర ఉన్న స్థలాన్ని బట్టి ఇక్కడ ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో, వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించడంలో ముందుంటుందని చెప్పేసి ప్రభుత్వం చేసింది. అభివృద్ధికి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటారు. దమ్ముంటే ఎవరైనా చర్చకి రండి. మీరు చర్చలో ఏదైతే ఉందో వార్డు వైజ్ మేము ఎంత ఖర్చు పెట్టామో, ఎంత అభివృద్ధి పనులు జరిగాయో చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్ ఆర్థిక సహాయంతో 35వ వార్డు మహిళలకు ఆ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు గురువారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భాస్కర్రావు సిటీ కేబుల్ న్యూస్తో మాట్లాడుతూ మహిళా దినోత్సవం, మహాశివరాత్రి సందర్భంగా వార్డు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారం అవసరం లేదని, అయితే అధికారంలో ఉంటే మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీలో సీతంరాజు సుధాకర్కి దక్షిణ నియోజకవర్గ టికెట్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుండి తెదేపా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలంతా సుధాకర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి జాతర మరియు మహాశివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని ప్రతి ఒక్క సోదరిమణికి కూడా ప్రాంతంలో ఉన్న ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి నేరుగా చీర పంపిణీ చేయడం జరుగుతుంది. శ్రీ సీతంరాజు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఓన్ చేసుకొని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సోదరిమణికి కూడా అతను సొంత సోదరిమణిలా భావించారు కాబట్టి ప్రతి ఒక్క సోదరిమణికి కూడా ఒక చిన్న చిరుకానుకగా చీర పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సోదరిమణులు కూడా అమ్మవారికి చీరను అమ్మవారికి మొక్కుగా చూపించి రాబోయే రోజుల్లో సీతంరాజు సుధాకర్ గారిని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి
ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అమ్మవారి కరుణా కటాక్షలతో పాటు ఇక్కడున్న మహిళా సోదరిమణుల అందరి తాలూకా ఆశీర్వాదం కూడా ఆయనకి ఒక వెన్నుదండలా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి శ్రీ సీతంరాజ్ సుధాకర్ గారు పోటీ చేయడం ఖాయం. విశాఖ దక్షిణ నియోజకవర్గం గత 10 సంవత్సరాలు పట్టి పీడిస్తున్న దరిద్రం పోవడం కూడా ఖాయం. అలాగే సేవ చేయడానికి పదవి అక్కర్లేను అని చెప్పిన మనిషి ఎవరైనా ఉన్నారంటే సీతంరాజ్ సుధాకర్ గారు. ఎందుకంటే ఏ పదవి లేకుండానే గతంలో గడియారాలు కానివ్వండి, ఈరోజు చీరల పంపిణీ కానివ్వండి, మహిళా సోదరిమణులకి గతంలో శ్రీమంతాలు కానివ్వండి, అలాగే ఎన్నో అంటే పిల్లలకి స్కూల్ బుక్స్ కానివ్వండి, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు ఎన్నో ఘనంగా ఉన్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ అలాగే ప్రభుత్వం కూడా రావడం ఖాయం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఎలియన్స్లో శ్రీ సీతంరాజ్ సుధాకర్ గారు పోటీ చేయడం కూడా ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజా అన్నారు. ఈ మేరకు షాదీఖానా కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీఎంసీ జోన్ 5 పరిధిలో 26, 42, 43, 44 వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. గత కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ₹1 సైతం అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్న ఘనత వాలంటీర్లకే దక్కుతుందన్నారు. పేదలకు ఇచ్చే సంక్షేమ విషయంలో కానీ, పేదలకు అందించే సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ ₹1 కూడా అవినీతి ఉండకూడదు. పారదర్శకంగా జరగాలి. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణంగా తీసుకొని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని మనమే వెతికిపట్టి అమ్మానికి పథకం ద్వారా లబ్ధి చేకూర్చుని అందించాలని ఆలోచన నుంచి పుట్టిందే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. మీకు సంబంధించి కూడా సేవా మిత్రాలకి, సేవా రత్నాలకి, సేవా వజ్రాలకి మీకు కూడా మా ప్రమేయం ఏమీ లేకుండా మీ అకౌంట్లో కూడా నగదు అందరికీ జమ అయిందా లేదా? అందరికీ. అయినా మంచిని 10 మందికి పంచమని చెప్తాను. ఎప్పటికప్పుడు మనం సమాజంలో మనం ఏ సేవ చేస్తున్నాం, మన కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ప్రజలకు మేలు జరిగింది, ఏ విధంగా మన ప్రజలకు అండగా నిలబడ్డాం, ఏ విధంగా మీరు క్షేత్రస్థాయిలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా వాలంటరీ వ్యవస్థ అనేది పాటుపడుతూ ఉంది. కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి శ్రీనివాస్, పి ఉషశ్రీ, జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ, ఏపీడీ పద్మావతి, దుర్గా ప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ బులుసు జగదీష్, సీనియర్ నాయకులు రేవతిరావు, హబీబ్, బొడ్డేటి కిరణ్, అంబటి శైలేష్, రవిబాబు, పాండవ శ్రీను, అమ్మాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికార వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో బీసీలకు నయా పైసా రుణ సౌకర్యం కూడా కల్పించలేదని ఎమ్మెల్సీ ద్వారపు రామారావు అసహనం వ్యక్తం చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలతో టీడీపీకి ఉన్న అనుబంధం విడదీయలేదని అన్నారు. వైకాపా ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ హయాంలో బీసీ సప్లాన్ కొరకు 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేస్తే వైసీపీ మాత్రం 75,000 కోట్ల బీసీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 20% నుంచి 34% పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. వైసీపీ హయాంలో కార్పొరేషన్ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే కులగణన చట్టబద్ధం చేస్తామని, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు చంద్రన బీమా పథకాన్ని 10 లక్షలకు పునరుద్ధరిస్తామని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తెలిపారు. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, బీసీలకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం విడదీయలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా బీసీ నాయకత్వం ఎదిగింది తెలుగుదేశం పార్టీలో. ఈ రోజున ఏదైతే ఈ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారో సంక్షేమని, లేకపోతే బీసీలకి ఒక సమాజ స్థాపన అని అంటున్నారు, ఇవన్నీ కూడా చాలా ఫాల్స్ ప్రామిస్లు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో అందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు సాధికార సామాజికేతరులని చేశారు. బీసీ సప్లాన్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా 10,000 కోట్లు చెప్పిన బడ్జెట్ అలొకేషన్ చేసి 4.5 సంవత్సరాల కాలంలో 36,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి.
వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరంగా 15,000 కోట్లు చెప్పిన బడ్జెట్లో ప్రొవిజన్ చూపించి 75,000 కోట్లని ఈ రోజున అనేక ఇతర కార్యక్రమాలకి మళ్లించిన చరిత్ర వైఎస్ఆర్సీపీ. అంటే బీసీలకు జరిగిన ద్రోహం అంతా ఇంత కాదు. హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తింపు కల్పిస్తూ జీవోఎంఎస్ నంబర్ 24ను విడుదల చేయడంపై సంఘ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి సూరిబాబు, దారా చిన్నబాబు, నగర కార్యదర్శి పి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు ప్రభుత్వ గుర్తింపు సంఘం ఏ ఒక్కటి లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న హంసకు గుర్తింపు కల్పించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆరవపాల్ సీఎం వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకళ్ల వెంకటరామిరెడ్డి సహకారం అందించారన్నారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందుకు సీఎంకు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో కేజీఎస్ సీనియర్ అసిస్టెంట్ రౌతు సంతోష్ కుమార్, బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రికగ్నిషన్ వచ్చిన తర్వాత మేము తాలూకా లెవెల్లోని కొన్ని కమిటీలు వేయడము, అలాగే ఈ 5 జిల్లాలు తాలూకా అంటే 5 జిల్లాలంటే విశాఖపట్నము, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురము, శ్రీకాకుళము, ఈ 5 జిల్లాల తాలూకా విజయనగరం, ఈ 5 జిల్లాల తాలూకా సమస్యలను కూడా మేము చూస్తూ ఆ కమిటీలు నియమించే బాధ్యత ఏపీ హంస ఆరవపాల్ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేతుల మీదుగా, అదేవిధంగా మాకు సహకరించినటువంటి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా ఏపీజీఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కాకర్ల వెంకటరామిరెడ్డి గారి వీరందరి యొక్క సహాయ సహకారాల ద్వారా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్కి జీవోఎంఎస్ నెంబర్ 24 ఇస్తూ మా ఉత్తర్వులను జారీ చేస్తూ దీనికి మాకు పూర్తిగా అంటే రికగ్నిషన్ కల్పిస్తూ ఇచ్చున్నారు కనుక వీరందరికీ కూడా మా యొక్క రాష్ట్ర నాయకులైనటువంటి ఆరవపాల్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచన మేరకు మేము అందరికీ హర్షం తెలియజేస్తూ విశాఖ అభివృద్ధి కొరకు దృష్టి సారించిన నాయకులకే ప్రజలు పట్టం కడతారని కాపు సంఘం నాయకులు తోట రాజీవ్ అన్నారు. గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి పాటుపడిన నాయకులు ఎవరో విశాఖ ప్రజలకి తెలుసన్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 4.5 ఏళ్లలో మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా బయటకు వచ్చి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉంటుందా లేక 3 రాజధానులకు కట్టుబడి ఉంటుందో చెప్పాలని, అసలు తెదేపా నాయకుల వైఖరేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు మేము టీడీపీకి డిమాండ్తో పాటు అన్ని పార్టీలకు కూడా ఈరోజు కోరేది ఏంటంటే విశాఖపట్నం నగరం అభివృద్ధి కోసం మీరు కొంచెం దృష్టి సాధించి పెట్టండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మీకు గెలిపిస్తారు. అలాగే విశాఖపట్నం ప్రజలుకి తెలుసు ఎవరు ఈ నగరం అభివృద్ధి గురించి పోరాడారో లేదో అనేది. అలా ఈరోజు ఆయన్ని గెలిపించిన పాపానికి మొత్తం ఆయన ఉన్న నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారు ఏం చేయాలి. సో అలాంటి పాలకులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని జనతా బజార్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ నేత అబ్దుల్ రహీం మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారని, కావున రానున్న ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గంలోని ముస్లింలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతు ఇస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో ముస్లిం నేతలు పాల్గొన్నారు. ఆ వాయిస్ ఎప్పటి నుంచో ఉండి అసెంబ్లీలో చట్టసభల్లో మీకు అలా తగ్గిపోతూ వస్తుందండి. ఇది చాలా దారుణమైన విషయం అండి, చాలా దారుణమైన విషయం. కొన్ని విషయాలు మా కమ్యూనిటీలో ఉంటాయి, అవి మేము ఇతర వర్గానికి చెందిన వాళ్ళకి మేము చెప్పుకోలేమండి. అది మా కమ్యూనిటీ వ్యక్తి అయితే దానికి మేము ఒక ప్రత్యేకంగా చెప్పుకోగలం.
ఆ బాధ మేము చెప్పుకోగలం, ఆ బాధ మా వర్గానికి చెందిన వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. ఒక ముస్లిం అభ్యర్థికి మీరు సీట్ ఇవ్వాలని, సీట్ ఇస్తే మేము తప్పకుండా ప్రయత్నించి మేము వేరే సోదరులతో, హిందూ, క్రిస్టియన్, వేరే మతాల సోదరులందరితో కలిసికట్టుగా పనిచేసి మా ముస్లిం అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నామండి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా పెదగంట్యాడ మండల శివారులో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబవుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులకు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చోళరాజుల కాలం నాటి ఈ మహిమాన్విత ఆలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరొందింది. సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పరవశించిపోతారు. మూల విరాట్ను దర్శించుకుంటే సకల కోర్కెలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం. గర్భాలయానికి ఎదురుగా మహానంది, ఆలయం చుట్టూ శివలింగాలను దర్శించుకుంటే చాలు అన్నది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పచ్చు. ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రానుండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, జీవీఎంసీ, పోలీస్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి రావాలని ఆలయ అర్చకులు చదువుల నాగరాజు కోరారు. మన ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా 5 లింగాలు దర్శనమిస్తాయి. 95 శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అయితే ఇన్ని శివలింగాలు వెలియడానికి గల కారణం ఏమిటంటే, ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన్ని ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశంలో కపిల మహర్షి వారు తపస్సు చేయగా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్ధరింపజేయాలనేటువంటి సంకల్పంతో తపస్సు చేస్తే 100 శివలింగాలు మాత్రమే వెలిసి 1 శివలింగం అప్పుగా మిగిలిపోయింది. 101 వెలిసుంటే ఈ క్షేత్రానికి, ప్రాంతానికి ఆ యొక్క కపిల మహర్షి వారి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు, దేశం నలుమూలలా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. ఆ 100 వెలిసి ఒక్కడు వెళ్ళి లేదన్నటువంటి కోపోగ్రతుడై కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించారు. నాడు అప్పుకొండగా, నేడు అప్పుకొండగా పిలువబడుతూ ఉంది. మన ఈ స్వామివారి దర్శనం కొరకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా అందరూ సహాయ సహకారాలతో ఉత్సవం జరుగుతూ ఉంది. మన శివరాత్రి రోజు, మరుసటి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు 50 మంది స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందుతారని కోరుచుకున్నాను. జీవీఎంసీ 36వ వార్డులో 31,50,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మేరీ జోన్స్తో కలిసి వైకాపా వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మేరీ జోన్స్ రాజు మాట్లాడుతూ, మహిళా దినోత్సవ సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రంగా వీధిలో 19,50,000 రూపాయల వ్యయంతో మహిళలకు కమ్యూనిటీ హాల్, అలాగే 12 లక్షలతో గాంధీపేటలోని సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన హామీలు 80% పూర్తి చేశామని, మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తవుతాయని స్పష్టం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో 36వ వార్డుకు సంబంధించి 5,80,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తెలిపారు. బీసీ మహిళలకు ఒక కమ్యూనిటీ హాలు, అదేవిధంగా గాంధీపేటలో ఉన్న మా అక్క చెల్లెమ్మలకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళకు ఈ మహిళా దినోత్సవ కానుకగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ సీసీ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టడం జరుగుతుంది. కమ్యూనిటీ హాల్ 19,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్స్, డ్రైన్స్ వీటికి 12 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయటమే కాకుండా ఇక్కడ ఏదైతే మనం హామీ ఇచ్చామో కమిటీ హాలు జూన్ 6 కల్లా మేము టార్గెట్ పెట్టుకుని కట్టేసి మహిళలకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 36వ వార్డులో ఉన్న వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం భాగంగా ఏదైతే ఈరోజు మేము 36వ వార్డులో ఉన్న రంగరీది వీధిలో కమ్యూనిటీ హాల్ ఒకటి ఓపెన్ చేయటం జరిగిందని, అక్కడేమో కమ్యూనిటీ హాల్ లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కి ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి మేము ఏదైతే ప్రామిస్ ఇచ్చామో అది మేము అక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.